క్షమించండి. మరి ఎందుకు తాత ఇవాళ ఎట్టట సంగతి మరి క్షమించండి అని ఇవాళ ఆమె ఏదో ట్వీట్ చేసింది, సోషల్ మీడియాలో మూత మోగిస్తుంది అని అంటే ఈ తల్లి గతంలో ఏం చేసిందయ్యా అంటే ఈ తల్లి చేసిన ఉద్ధారకం ఏందయ్యా అంటే నాగ చైతన్య సమంత విడాకుల విషయంలో ఏం మాట్లాడిందో ఇప్పుడు మనం అని మళ్ళీ ఇంకా దాన్ని ఇంకా పెంచి చేయొద్దు. ఏం మాట్లాడిందో సమస్త లోకానికి ఎరికే. నాగార్జున కుటుంబం మీద కూడా ఏం పలుకులు పలికిందో అందరికీ ఎరికే. ఇక ఈ నాగార్జున ఊకుండా నాగార్జున ఏం చేసిండు అయ్యా అంటే అమ్మ ఇంత పనుకున్నావు అని ఆయన కోర్టు మెట్లెక్కి పరువు నష్టం దావా చేసిండు. ఇక అది ఇంతింత కొసకు వచ్చింది, ఏదో అయితట్టుంది. ఇక ఈమెకు అదురు జ్వరం పడ్డది. లేనిపోనివన్నీ ఎట్లా మాట్లాడుతీవి, ఏమిటికి మాట్లాడుతీవి, అసలు ఏంది, నువ్వు వాళ్ళ కుటుంబం మీద నువ్వు నిందలేయాల్సిన అవసరం నీకేం వచ్చింది, ఎందుకు నాగ చైతన్యను సమంతను బదనాం చేసినావు, ఎట్టెట సంగతి ఏంది ఏం కథ అని అద్దులు ఆల్మాలు అడుగుతట్టురు కోర్టోళ్ళు. ఏం చెయ్యాలి అని ఇప్పుడు ఈమెకు పిగరు పడ్డది. పిగరు పడి ఇక రేపో మాపో మళ్ళీ ఇప్పుడు విచారణకు వచ్చేది ఉంది. ఎవరు నాగార్జున కోర్టు కాడికి పోయి ఇక ఆఖరి తీర్పు వచ్చే ఇక పండు వండి పాకానికి వచ్చింది అనుకో రాదురి. ఏదో అయితట్టుంది, ఏం చేయదు అని ముందుగానే పసిగట్టింది.